పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ముత్యాలపల్లి నుండి పేరుపాలెం వెళ్ళే రూట్లో మనం ఉన్నాం. మనం చూస్తే ఇప్పటికే మెంతా తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి తీవ్రమైన గాలులతో రోడ్డు పైన ఒక భారీ వృక్షం ఏ విధంగా పడిపోయిందో చూస్తున్నాం. ట్రాఫిక్ కూడా ఇక్కడ పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క చూస్తే కనుక అంటే ఇక్కడ ఈ రోడ్లో కొంత రహదారికి సంబంధించి తక్కువగా ఈ రోడ్డు వాడతారు కాబట్టి కొంత ఇక్కడ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. కానీ రెగ్యులర్గా వచ్చే రోడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే కొంత ఈ రోడ్డు పూర్తిగా వాహనాలు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా మారేది. ఆ పక్కన ఉన్నటువంటి ఆ పుంతలో నుండి వాహనాలు వెళ్ళడానికి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అధికారులు ఇటువంటి ఘటనలు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇంకా వారికి సమాచారం అందుకుండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది లోపల ఇంటీరియర్ ఏరియా కాబట్టి ముత్యాలపల్లి నుండి మోడి మీదుగా పేరుపాలెం వెళ్ళే రోడ్డు కాబట్టి ఇక్కడ ఈ విధంగా రోడ్డుకి అడ్డంగా చెట్టు పడిపోయింది. ఇదే విషయాన్ని మనం బిగ్ టీవీ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసాం. మరి కాసేపట్లోనే అధికారులు ఇక్కడికి వస్తూ ఉంటున్నారు, చెట్టుని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఏమండి ఏంటి ఇది ఏ ఏరియా, ఇది ఎటు నుండి ఎటు? ముత్యాలపల్లి మోడీ సార్. ఇటు పేరుపాలెమా? పేరుపాలెం సార్. మరి చెట్టు పడిపోయింది, ఎవరికి తెలియదు అంటారు? ఇది తెలియదు అనుకుంటా సార్, మాది ఊరు కదా సార్. పేరుపాలెం నుంచి ఇటు వస్తున్నాను. పేరుపాలెం నుండి వస్తున్నారు. పేరుపాలెం నుంచి. ఏ గ్రామాల వాళ్ళు వాడతారు ఈ రోడ్డు వాడేది ముత్యాలపల్లి రోడ్డు, మొగల్తూరు, అలాగే పేరుపాలెం సెంటర్ దాకా వాడతారు సార్. ప్రతి ఒక్కరు కూడా పేరుపాలెం వెళ్ళాలంటే ఈ రోడ్డు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎట్లా ఉందండి తుఫాన్ తీవ్రత? గాలి కానీ ఎలా ఉంది? మధ్యాహ్నం గాలి బాగా బీభత్సంగా ఉంది సార్. కనీసం వెళ్ళలేదన్నా సరే ఒక 100 కిలోమీటర్స్ వేగంగా వార్తల్లో చెప్పినట్టుగా ఖచ్చితంగా 100 కిలోమీటర్స్ వేగం అయితే కన్ఫర్మ్గా వస్తుంది సార్. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ పేరుపాలెం వెళ్ళే గ్రామానికి సంబంధించి ఇక్కడ సుమారుగా 4-5 గ్రామాల ప్రజలు ఈ రహదారిని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ విధంగా చెట్టు పడిపోవడంతో కొంత రాకపోకలు కూడా కొంత ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా ఇక్కడ 100 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీస్తున్నాయనే ఇక్కడ చెప్తున్నారు. కొంత ఈ చెట్టు పడిపోవడం కూడా ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్విచక్ర వాహనం ఏమండి ఏంటి, ఏ ఊరు నుండి వెళ్తున్నారు మీరు? ఏ ఊరు వెళ్తున్నారు? పసలదేవి నుంచి వెళ్తున్నాం. బండి వచ్చాను గుడికి. ఏంటి గాలి బాగా ఎక్కువగా ఉందా? తుఫాను తెలుస్తుందా ఎఫెక్ట్? బాగా ఎక్కువ అంతకు ముందుతో పోలిస్తే బాగా ఎక్కువ. ఏం చెప్తున్నారు గ్రామాల్లో? దండోర వేయించారా తుఫాను జాగ్రత్తగా ఉండమని? సచివాలయం గత తుఫాన్తో పోలిస్తే బాగా ఎక్కువ ఉందండి. బాగా ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఈ చెట్టు కూడా పడిపోయింది. ఏ గ్రామాలు వాడతారు ఇక్కడ రోడ్డు? మూడండి, బీచ్ రోడ్, నరసాపురం గ్రామాలలో మోడీ గ్రామం, మోడీ, పసలదేవి, ముత్యాలపల్లి, కాళీపట్నం ఇవన్నీ రహదారి అండి ఇది. ఓకే, మనం చూస్తే కనుక ఇప్పటికే అధికారులు ఇక్కడికి చేరుకుంటున్నారని చెప్పడం జరిగింది. సుమారుగా 100 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఈ గాలులు అయితే వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక పక్కనే ఉన్న తోటల్లో చెట్లు చూసినా కానీ, కొబ్బరి చెట్లు చూసినా కానీ పడిపోతాయేమో భయానక వాతావరణం ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో అధికారులు కొంత ఈ సమాచారం అందుకున్న తర్వాత, ఎందుకంటే ముందుగానే వారు సిద్ధం చేసుకున్నారు, ట్రీ కట్టర్లని సిద్ధం చేసుకున్నారు కాబట్టి దీన్ని తొలగిస్తామని చెప్పడం జరిగింది. 5 గ్రామాలకి సంబంధించి ఇది ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇంటర్వ్యూ మొదలు చేసిన ముందు ఇక్కడ వాన లేదు, గాలి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక వర్షం కూడా పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైన గాలులు మధ్యాహ్నం నుండి కూడా గాలికి ఎగిరిపోతామేమో అన్నట్లుగా అంత విపరీతమైనటువంటి ఈదురుగాళ్ళు వస్తున్నాయి. చెట్లు పడిపోతాయేమో అన్న భయానక వాతావరణం ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. మరోపక్క అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు, బయటికి రావద్దని చెప్పున్నారు కాబట్టి కొంత ఇక్కడ రహదారి కొంత నిర్మానుష్యంగా ఉన్నా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎవరన్నా కొంత చీకటి పడిన తర్వాత ఈ రోడ్లో వచ్చేవారు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి త్వరితగతినే ఈ చెట్టును అయితే తొలగిస్తూ ఉన్నారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుండి బయటికి రండి అని అధికారులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. మెంతా తుఫాను తీవ్రత అంటే అర్ధరాత్రికి కానీ సాయంకాలం దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత వేగంతో ఈదురుగాళ్ళు వస్తాయి, వర్షం పడే అవకాశం ఉంటుంది. చెట్ల కింద నుంచోద్దు, ఇట్లా చెట్లు పడిపోయే అవకాశం, ప్రమాదం ఉంటుంది. కరెంటు స్తంభాల పక్కన ఉండదు, పెద్ద పెద్ద హోర్డింగ్ల కింద నుంచోద్దంటూ పలు జాగ్రత్తలు కూడా అధికారులు జారీ చేసే పరిస్థితులు కాబట్టి తస్మా జాగ్రత్త, తుఫాను తగ్గేంత వరకు కూడా ఇళ్ళకే పరిమితం ఉండి అంటూ అధికారులు ఇందుకోసమే మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, నరసాపురం నుండి. For more videos like this, subscribe Big TV channel.